Hello guys, I'm Ramanjanelu and welcome back to our channel Made Easy Education and Career Guidelines. So in today's video, we will exploring an important chapter from classes to studies, that is understanding marginalization. Here we will break down what marginalization is and who it affects and how the Indian Constitution provides safeguards for the marginalized groups. So let's get started. So before going to the main topic, main chapter. So first of all let's observe this image. So wait a minute. So let's look this image. Here some sort of people within this society, and some are edges of the society. So here within this society, people access the resources, opportunities available in this society, and outside of the edges of the people are limited to access these types of resources and opportunities. So these are overall the what is the marginalization is అంటే ఇక్కడ ఇమేజ్ని మీరు ఒకసారి గమనించినట్లయితే ఏంటంటే ఆ సర్కిల్ ఉంది కదా, ఆ సర్కిల్ ఎవరైతే సమ్ సార్ట్ ఆఫ్ పీపుల్ లైక్ సొసైటీ అనుకుందాం, వాళ్ళు సొసైటీలో ఉన్న పీపుల్స్ వాళ్ళకి ఈ రిసోర్సెస్ అనేది రిసోర్సెస్ కానీ లైక్ అక్కడ ఉన్న ఆపర్చునిటీస్ ఏవైతే కానీ అవి ఈజీగా దొరుకుతాయి అన్నమాట. ఎవరైతే ఈ సొసైటీకి అవతల లైక్ ఎడ్జెస్లో ఉన్న పీపుల్స్ ఉన్నారో లైక్ వీళ్ళు ఏంటంటే సొసైటీకి దూరంగా ఉంటారు. సో అందువల్ల అక్కడ ఈ సొసైటీలో ఏవైతే రిసోర్సెస్ ఆపర్చునిటీస్ ఉంటాయో వీళ్ళకి ఆ యాక్సెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఇన్ కేసు ఉండకపోవచ్చు కూడా. సో దీన్నే మనం మార్జినలైజేషన్ అంటాం. సో దాన్ని 1 by 1 డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ బిగిన్ విత్ వాట్ a marginalization is. So marginalization happens when certain group of people are pushed to the edges of society, limiting their access to resources, opportunities, rights. So examples include the poor people, women, and tribals and minorities. So ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లయితే అసలు మార్జినలైజేషన్ అంటే ఏంటి? సో మార్జినలైజేషన్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే ఎప్పుడైతే సమ్ సర్టైన్ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ అనే వాళ్ళని ఈ సొసైటీకి ఎడ్జెస్కి అవతల మనం పుష్ చేసినప్పుడు, లైక్ వాళ్ళు దూరంగా ఉన్నప్పుడు దాన్నే మనం అప్పుడే మార్జినలైజేషన్ జరుగుతుంది. ఈ ఈ ఈ మార్జినలైజేషన్ ఉండటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి రిసోర్సెస్ కానీ, ఈ ఆపర్చునిటీస్ కానీ, లేదంటే కొన్ని రైట్స్ కానీ వీటి యొక్క యాక్సెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట, ఇన్ కేసు ఉండకపోవచ్చు కూడా. సో వీళ్ళు ఈ యొక్క మార్జినలైజ్ పీపుల్ ఎవరెవరు వస్తారంటే ఎగ్జాంపుల్ కింద పూర్ పీపుల్స్ అవ్వచ్చు, అంటే పేద ప్రజలు అవ్వచ్చు, లేదంటే ఉమెన్స్ అవ్వచ్చు, లేదంటే ఈ ట్రైబల్స్, అట్లాగే మైనారిటీస్ అనమాట. సో ఇది ఓవరాల్గా మార్జినలైజేషన్ అంటే ఏంటి, లైక్ దానివల్ల ఇంపాక్ట్ ఏంటి, ఆ మార్జినలైజేషన్లో ఎవరెవరు ఉంటారు ఇది. దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ మేజర్ ఇష్యూ, దట్ ఈస్ ఆదివాసీస్. సో హూ ఆర్ Adivasis? So Adivasis are indigenous people in India, meaning original inhabitants. So they belong to tribal communities with distinct culture and live in a remote areas. And also Adivasis face marginalization due to loss of land, unlimited access to education, healthcare and jobs. Examples of Adivasi communities include Santals, Gonds, Bills, and మన ఏపీలో అయితే కోయాస్ అండ్ చెంచూస్. సో ఇది అయితే అసలు ఆదివాసీస్ అంటే ఎవరు? ఆదివాసీస్ అంటే ఏంటి? మన ఇండియాలోని, మన భారతదేశం యొక్క స్థానికమైన ప్రజలు అన్నమాట, అసలైన స్థానికమైన ప్రజలు. అలాగే అలాగే ఇంకోటి ఏంటంటే ఈ ఒరిజినల్ ఇన్హాబిటెంట్ అంటే అసలైన వారసులు అనమాట మన యొక్క ఇండియాకి, వాళ్ళని ఆదివాసీస్ అంటారు. వాళ్ళు ఏంటంటే ఈ యొక్క గిరిజన సమూహానికి సంబంధించిన ప్రజలు అనమాట. వాళ్ళకు ఒక భిన్నమైన సంస్కృతి ఉంటుంది. అట్లాగే వాళ్ళు మన సొసైటీకి కొంచెం దూరంగా ఉంటారు, లైక్ అడవి ప్రాంతాల దగ్గర, కొండ ప్రాంతాల్లో కానీ వీటి దగ్గరలో నివసిస్తూ ఉంటారు. లైక్ అలాగే ఈ ఆదివాసీస్ అనేవాళ్ళు ఈ మార్జినలైజేషన్ ఎక్కువగా గురవుతూ ఉన్నారు. ఎందువల్ల? వాళ్ళకి ల్యాండ్ అనేది లేకపోవడం వల్ల, అలాగే ఈ ఎడ్యుకేషన్ కానీ ప్లస్ హెల్త్ కేర్ కానీ, అట్లాగే జాబ్స్ యొక్క యాక్సెస్ అనేది లేకపోవడం వల్ల ఈ మార్జినలైజేషన్కి ఎక్కువ గురవుతూ ఉన్నారు. అలా ఈ యొక్క ఆదివాసీ కమ్యూనిటీస్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే సాంతల్స్, గోండ్స్, బిల్స్, అట్లాగే కోయాస్, చెంచూస్, ఇంకా ఇరుల ఇట్లా ఉంటారనమాట. వీళ్ళందరూ ఆదివాసీ కమ్యూనిటీకి సంబంధించిన లైక్ ఎగ్జాంపుల్స్ అనమాట. అలాగే దెన్ కమింగ్ టు ద ఆదివాసీస్ అండ్ స్టీరియోటైపింగ్. సో ఆదివాసీస్ ఆర్ ఆఫెన్ స్టీరియోటైప్డ్ యాజ్ ప్రిమిటివ్, అన్సివిలైజ్డ్.
So these stereotypes ignore their rich cultural heritage and contributed to the discrimination and exclusion. So limiting their access to basic services and opportunities. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ ఆదివాసీస్ ఈ వాళ్ళ యొక్క స్టీరియో టైపింగ్ వల్ల వాళ్ళకి జరిగింది ఏంటంటే లైక్ ఎలా చూస్తున్నాం ఈ స్టీరియో టైపింగ్ బిలీఫ్స్ వల్ల వాళ్ళు ఎలా చూస్తున్నాం అంటే మనం ఈ స్టీరియోటైప్ అంటే మనకున్న స్టీరియోటైపిక్ బిలీఫ్స్ వల్ల ఆదివాసీస్ని మనం ఎలా అనుకుంటాం లైక్ ప్రిమిటివ్గా అనుకుంటాం లైక్ వాళ్ళు ప్రాచీన కాలమైన వ్యక్తులు పురాతనమైన వ్యక్తులుగా ఉన్నారు అట్లాగే వాళ్ళకి సరైన నాగరికత ఉండదని అనుకుంటాం ఈ స్టీరియోటైప్ బిలీఫ్స్ వల్ల. అట్లాగే దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఒక రిచ్ కల్చరల్ హెరిటేజ్ ఉంటుంది, దాన్ని ఇగ్నోర్ చేయాల్సి వస్తుంది. అట్లాగే తద్వారా వాళ్ళు డిస్క్రిమినేషన్కి గురవుతూ ఉంటారు. అలాగే డిస్క్రిమినేషన్ కానీ మన మెయిన్ సొసైటీకి నుంచి దూరంగా పెట్టడం ఇట్లాగా ఇంకా ఇవన్నీ ఉండటం వల్ల ఈ మెయిన్ బేసిక్ సర్వీసెస్కి ఆపర్చునిటీస్కి వాళ్ళ యాక్సెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. సో ఇది ఆదివాసీస్ అంటే ఏంటి, వాళ్ళ మీద ఉన్న స్టీరియోటైపింగ్ బిలీఫ్స్ వల్ల వాళ్ళకి గురవుతున్న ఈ చర్యలు ఏంటనేసి. సో దెన్ కమింగ్ టు ద అదర్ మేజర్ ఇష్యూ ఇన్ ది చాప్టర్, దట్ ఈస్ minorities, marginalization and constitutional safeguards. So let's focus on minorities. Who are the minorities? So minorities are group of small groups smaller in number compared to the majority. Example, religious minorities include Muslims, Sikhs, Christians. So they often face disadvantages in సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ లైఫ్. అయితే అసలు మైనారిటీస్ అంటే ఎవరు, వాళ్ళకి ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి, తరచుగా వాళ్ళు ఫేస్ అయ్యే డిసడ్వాంటేజ్ ఏంటి? లైక్ ఎప్పుడైతే ఒక సర్టైన్ మెజారిటీ ఆఫ్ పీపుల్స్ మధ్య సర్టైన్ స్మాలర్ నెంబర్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే వాళ్ళని మనం మైనారిటీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిలీజియస్ మైనారిటీస్ కింద చూసినట్లయితే, అంటే మతపరమైన మైనారిటీ చూసినట్లయితే ముస్లిమ్స్ అవ్వచ్చు, క్రిస్టియన్స్, ఇలా సిక్స్ క్రిస్టియన్స్ వీళ్ళు అనమాట, వీళ్ళు మైనారిటీస్, రిలీజియస్ మైనారిటీస్. సో వీళ్ళు తరచూ ఫేస్ చేసే డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ సామాజిక పరమైన డిసడ్వాంటేజ్ ఉంటుంది, సామాజిక పరమైన జీవితం యొక్క లైఫ్ యొక్క డిసడ్వాంటేజ్ ఉంటాయి. అట్లాగే ఈ ఆర్థిక పరమైన కార్యకలాపాల్లో వాళ్ళు కొంచెం డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అట్లాగే ఈ పొలిటికల్ లైఫ్ సంబంధించిన డిసడ్వాంటేజ్ తరచూ గురవుతూ ఉంటారు. ఇది దెన్ సెకండ్ వన్, దట్ ఈస్ మార్జినలైజేషన్. మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. సో మార్జినలైజేషన్ ఈజ్ ఎ సర్టైన్ గ్రూప్స్ ఆర్ పుష్డ్ అవుట్ ఆఫ్ మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ సొసైటీ, లిమిటింగ్ దేర్ యాక్సెస్ టు రిసోర్సెస్ అండ్ రైట్స్. సో అఫెక్టెడ్ గ్రూప్స్ ఇంక్లూడ్ దళిత్స్, ఆదివాసీస్, ఉమెన్ అండ్ రిలీజియస్ మైనారిటీస్. సో అయితే ఈ మార్జినలైజేషన్ అంటే ఏంటి, ఒక సర్టైన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ సొసైటీ నుంచి దూరంగా ఉండటం, దాన్ని మార్జినలైజేషన్ ఉంటాం. తద్వారా వాళ్ళు ఉండటం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న రిసోర్సెస్ కానీ రైట్స్ కానీ వాళ్ళకి యాక్సెస్ అనేది లిమిటెడ్గా ఉంటుంది. తరచుగా దీనికి బాధ్యులవుతున్న గ్రూప్స్ చూసినట్లయితే దళిత్స్ ఉంటారు, ఆదివాసీస్, ఉమెన్, అట్లాగే ఈ రిలీజియస్ మైనారిటీస్ అనమాట. ఇది దెన్ కమింగ్ టు ద వాట్ ఆర్ ద కాన్స్టిట్యూషనల్ మెజర్స్ available to these minorities and marginalized group of people. So let's just discuss. First one, right to equality. So Article 14 to these are mentioned in our article under. So these are mentioned in our Constitution under Article 14 to 18. So here this prevents discrimination based on religion, caste, gender, and race. So first major safeguard చూసినట్లయితే రైట్ టు ఈక్వాలిటీ, అంటే సమానపరమైన హక్కులు. అవేంటంటే ఇవి మన రాజ్యాంగంలో ఆర్టికల్ 14 నుంచి 18 మధ్యలో ఉంటుంది. ఇదేం చేస్తుంది, ఏదైతే వీళ్ళు తరచూ డిస్క్రిమినేషన్ గురవుతారు కదా, అది రిలీజియన్ పరంగా కావచ్చు, క్యాస్ట్ పరంగా, మత పరంగా కావచ్చు, జెండర్ పరంగా, అట్లాగే రేస్ పరంగా డిస్క్రిమినేషన్ గురవుకోకుండా ఈ రైట్ టు ఈక్వాలిటీ అనేది కాపాడుతూ ఉంటుంది. దెన్ సెకండ్ మేజర్ సేఫ్గార్డ్ దట్ ఈస్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. So these are all fundamental rights mentioned in our Constitution. So the cultural and educational rights are mentioned in Constitution under Article 29 to 30. So this says that it protects minorities' rights to preserve their culture and education. సో ఈ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ అనేవి మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 29 నుంచి 30 వరకు ఉంటుంది. ఇదేం చేస్తే మన మైనారిటీస్ యొక్క రైట్స్ని, దేర్ యొక్క కల్చర్ని, ఎడ్యుకేషన్ని కాపాడుతూ ఉంటుంది.
So then coming to the third major safeguard, that is reservations and affirmative action. So this provides reserved seats in education, jobs, and politics for marginalized groups like SC, ST, OBCs, etc. సో ఇది ఇంకోటి ఏం చేస్తుంది, ఇంకో కాన్స్టిట్యూషన్ మెజర్ ఏంటి, ఈ రిజర్వేషన్స్ కావచ్చు, దీనికి సంబంధించి అఫర్మేటివ్ యాక్షన్స్ ప్రొవైడ్ చేస్తాయి. ఇదేం చేస్తాయి, ఇప్పుడు ఇప్పుడు ఎడ్యుకేషన్లో ఇన్స్టిట్యూషన్స్లో కానీ, లేదంటే జాబ్స్లో కానీ, లేదంటే పాలిటిక్స్లో కానీ సర్టైన్ ఈ ఎవరైతే ఈ మార్జినల్ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు కదా, లైక్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీస్, వీళ్ళకి సమ్ సీట్స్ని రిజర్వ్ చేసి పెడుతుంది అది. సో ఇంకోటి దెన్ కమింగ్ టు ద ఫోర్త్ మేజర్ సేఫ్గార్డ్, దట్ ఈస్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్. దిస్ మెన్షన్డ్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ ఫ్రమ్ ఆర్టికల్ 25-28. These protects individual rights to practice and manage their religion. సో రైట్ అంటే వాళ్ళకి నచ్చిన రిలీజన్ తీసుకునే హక్కు అనేది ఉంటుంది. ఇది మన కాన్స్టిట్యూషన్లో 25-28 వరకు ఉంటుంది, మెన్షన్ చేసి ఉంటుంది. సో ఇదేం చేస్తుంది అంటే ఇండివిజువల్ సంబంధించి వాళ్ళకి నచ్చిన రిలీజన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఫాలో అవ్వచ్చు అనమాట ఈ యొక్క సేఫ్ గార్డ్ ద్వారా. సో ఓవరాల్గా ఇది what are constitutional safeguards available to the marginalized group of people in our society. So finally coming to the ఇంకా సమ్మరీ చూసుకున్నట్లయితే, ఇన్ సమ్మరీ, marginalization pushes certain groups to the edges of society. So for example, Adivasis face stereotypings and exclusion, minorities face challenges, and constitution overall provide the safeguards to the protect their rights. So finally ఏంటంటే ఎవరైతే మార్జినలైజ్డ్ పీపుల్స్ ఉన్నారో వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ సొసైటీ నుంచి దూరంగా ఉంటారనమాట, ఉండబడతారు. అలా ఉండటం వల్ల ఏమవుతుందంటే సొసైటీలో ఏవైతే దొరికే ఈ ఆపర్చునిటీస్ కావచ్చు, ఈ రిసోర్సెస్ కావచ్చు, లైక్ ఏవైనా కానీ వీటి యొక్క యాక్సెస్ అనేది వాళ్ళకి లిమిటెడ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆదివాసీస్ ఉన్నారు, వీరి యొక్క స్టీరియోటైపిక్ వీళ్ళు ఈ స్టీరియోటైపిక్ బిలీఫ్స్ వల్ల లైక్ దూరంగా, అంటే లైక్ వీళ్ళు దూరంగా, లైక్ మన సొసైటీ నుంచి మెయిన్ స్ట్రీమ్కి ఉండే విధంగా, లైక్ ఈ యొక్క మార్జినలైజేషన్కి ఎక్కువ గురవడానికి రీజన్ అయితే అంటే వాళ్ళ పైన ఉన్న మనకి స్టీరియోటైపిక్ బిలీవ్స్ అనమాట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మైనారిటీస్ వీళ్ళు రకరకాల ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేస్తుంటారు, లైక్ అది పొలిటికల్ కావచ్చు, ఎకనామికల్గా, సోషల్గా. సో ఇట్లా వీటిలన్నిటికీ కాపాడడానికి మన కాన్స్టిట్యూషన్ అనేది వాళ్ళకి కొన్ని సేఫ్ గార్డ్స్ మెజర్స్ని, వాళ్ళకి రైట్స్ కాపాడడానికి ప్రొవైడ్ చేసింది అనమాట. సో ఫైనల్లీ ఇది మార్జినలైజేషన్ అంటే ఏంటి ఓవరాల్గా. So finally, that's it for the today's lesson, guys. So understanding marginalization. I hope you found this video helpful. So don't forget to like this video, share it with your fellow aspirants, and subscribe to my channel for more education related content. So see you in the next video. Until the next time. So this is Ramanjanalu signing off. Jai Hind.